హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు హోటల్ స్టైల్ పూరి అండ్ పూరి కుర్మాని ఈరోజు మీకు రెడీ చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే మన పూరికి మెత్తగా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాము. చూసారు కదా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో. పూరి మెత్తగా బాగా పొంగాలి అంటే మనము పూరిలో కొంచెము చక్కెర అనేది వేసుకోవాలండి. చక్కెర అనేది కొంచెం యాడ్ చేసుకొని మనం బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము కుర్మాకి ఉల్లగడ్డ అనేది తీసేసుకున్నాము. మనకు కుర్మాకి ఉల్లగడ్డ అనేది తీసుకున్నామండి. ఈ ఉల్లగడ్డ అనేది మనం బాగా వాష్ చేసుకొని పూరికి వాష్ చేసేసుకొని బాగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము. చూసారు కదా, ఇలాగా మనము పూరికి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇలాగా పూరి కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లగడ్డ. ఇప్పుడు ఈ ఉల్లగడ్డ అనేది బాగా మెత్తగా అనేది ఉడికించుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంపని కుక్కర్లో అయితే ఒక కుక్కర్ అయితే తీసేసుకొని కుక్కర్లో అయితే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపని అయితే ఈ కుక్కర్లో అయితే వేసేసుకున్నామండి. మనం బాగా ఒక 4-5 విజిల్స్ వచ్చేటట్టు, అంటే మనం పూరి కుర్మా కాబట్టి మెత్తగా ఉండేదానికి ఒక 4-5 వస్తే సరిపోతుంది. క్యారెట్ అయితే నేను ఒక 2 క్యారెట్ అయితే తీసుకున్నాను. అంటే మన హోటల్ స్టైల్ చేస్తారు కదా, క్యారెట్ కూడా ఈ కుర్మాలో మిక్స్ చేస్తే బాగుంటుంది అనమాట. నేనైతే 2 క్యారెట్లు అయితే వాష్ చేసి తీసుకున్నానండి. ఈ క్యారెట్లు కూడా ఇలాగా ఇవి ఉంటాయి కదా వెనక, ఇవి క్యారెట్కి ఆ తొడిములు అవన్నీ 2 కట్ చేసుకొని ఈ క్యారెట్లు వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కుక్కర్లో అయితే అదే బంగాళాదుంప వేసుకున్నాం కదా కుక్కర్లో. ఈ క్యారెట్ని కూడా ఈ కుక్కర్లో ఈ బంగాళాదుంపతో పాటు వేసి ఉడికిచ్చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ముందైతే స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి. చూసారు కదా, ఇట్లాగా ముందైతే స్టవ్ అయితే వెలిగించేసుకున్నాం అనమాట. ఇవి 2 బంగాళాదుంప క్యారెట్ 2 కలిపి ఉడికించుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడైతే కుక్కర్ అనేది పెట్టేసుకున్నాము. ఒక 4-5 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. పూరి కుర్మాకి మెత్తగా ఉండాలి బాగా. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే మనకు బాగా మెత్తగా అనేది ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలాగైతే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే కుర్మాకి కావాల్సినవి రెడీ అయితే చేసేసుకున్నామండి. ముందు కుర్మాకి కావాల్సినవి ఏంటంటే, పూరి హోటల్ స్టైల్ కుర్మా కాబట్టి నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర అవి తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఓకే. ఇవన్నీ పూరికి సంబంధించినవి. అదే చపాతీ కుర్మాలకి అయితే టమోటాని యాడ్ చేసుకోవచ్చు. ఇది హోటల్ స్టైల్ పూరి కుర్మా కాబట్టి ఆనియన్, పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కుర్మాలకి ఇంకో చిన్న ఒక టిప్ అనేది ఉంటుందన్నమాట. శనగపిండి అయితే తీసేసుకున్నాను నేను. ఈ శనగపిండిని కొంచెం వాటర్ వేసి ఈ శనగపిండి అనేది ఇంకా కుర్మా కంప్లీట్ అయింది అన్నాక ఇది శనగపిండి అనేది వేసుకుంటే కుర్మా టేస్ట్గా థిక్గా వస్తుంది. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసాం కదా శనగపిండిలో. ఇలా ఒక విస్కర్ అనేది తీసుకొని బాగా ఉంటలన్నీ కరిగిపోయేలాగా ఈ విస్కర్తో బాగా కలుపుకోవాలండి. కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకు కర్రీ అయ్యే లోపల ఈ పిండి అనేది బాగా నానుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉడికిచ్చేసుకున్నాం కదా కుక్కర్లో, ఉడికిచ్చేసుకున్న బంగాళాదుంప, ఉడికించుకున్న క్యారెట్ ముక్కల్ని ఇలాగ కుర్మాకి ఇవి పీసెస్ తీసి పెట్టుకొని తొక్కులు అనేది తీసేసి ఇలా తీసుకున్నాం ప్లేట్లో. ఇప్పుడు నెక్స్ట్ అయితే కర్రీకి రెడీ చేసుకున్నాము. ముందైతే కర్రీకి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి అయితే తీసుకున్నాము. ఒక కడాయి అయితే తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాము అనమాట. ఇప్పుడు కుర్మా రెడీ చేసుకోవడానికి కడాయి బాగా హీట్ అయ్యే వరకు చూసి కర్రీకి తగిన చూడండి హీట్ అవుతుంది, బాగా హీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ కర్రీకి తగ్గ ఆయిల్ అనేది తీసుకోవాలి. హీట్ అయిపోయింది, కడాయి హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీకి తగ్గ ఆయిల్ అనేది ఈ కడాయిలో వేసుకోవాలి. కుర్మాకి కాబట్టి పెద్ద ఆయిల్ అవసరం లేదు కుర్మాకి. చూడండి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ ఆవాలు వేసేసాను, జీలకర్ర వేసుకున్నాను. కుర్మాకు కాబట్టి తప్పకుండా శనగపప్పు, మినపప్పు అనేది ఖచ్చితంగా తాలింపులో వేసుకోవాలి.
ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా కచ్చా పచ్చగా ఇవి మనం వేయించుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ని మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకున్నాము. చూడండి, ఆనియన్ అయితే వేసుకున్నాము. ఇట్లాగా స్మాష్ చేస్తూ మనం వేసామంటే ఆ ఆనియన్స్ పీసెస్ లాగా విడిపోతాయి అనమాట. ఇట్లాగైతే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట, తొందరగా మగ్గిపోతాయి కర్రీకి. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్మాష్ చేస్తూ ఇట్లాగా వేసామంటే మనము ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయి. ఇలాగైతే నేనైతే ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే కరివేపాకు రెబ్బలు, వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకున్నాను. ఒక గరిటెతో మళ్ళీ అన్నీ కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మనము. నెక్స్ట్ అయితే మనము చూసారా, బాగా అన్ని 4 పక్కల కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనము పుదీనా రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గరిటెతో మళ్ళీ కలిసేలాగా 4 పక్కల మనము కలుపుకోవాలి. ఇప్పుడు అయితే మూత అయితే పెట్టేసాము, చూసారు, తీసాం కదా. ఇప్పుడు లైట్గా మగ్గాయి అనమాట. మళ్ళీ గరిటెతో అడుగంటకుండా మళ్ళీ గరిటెతో మళ్ళీ మనము అంతా కలుపుకోవాలి. మళ్ళీ అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది. ఒక 1/2 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాం. మనకు మెయిన్గా కావాల్సింది పూరీ కుర్మాకి మనకు మెయిన్గా కావాల్సింది పసుపు అనేది. 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకున్నాం, అంతా కలుపుకున్నాం. మనం పసుపు అంతా కలిసేలాగా 4 పక్కల మనము గరిటె తీసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, పసుపు అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడైతే మనము వాటర్ అనేది, నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది మనము ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఈ గ్లాస్ వాటర్తో మనము ఈ ఆనియన్, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఈ గ్లాస్ వాటర్తో ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ప్లేట్ అయితే పెట్టేసుకున్నాం, కాసేపు మరగనిచ్చుకున్నాం. చూసారా, మరిగిపోయింది బాగా, ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనమాట. మగ్గిపోయాయి. పూరీ కుర్మాకి ఇట్లాగా మనం చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అవి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ మనము చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయినది, బాగా మగ్గిపోయింది. వాటర్ కూడా బాగా ఇనుక్కుపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ని మనము కొంచెంగా మనము ఈ కడాయిలు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ని మనం ఇట్లా కడాయిలో అనేది వేసేసుకుని మనము గరిటెతో బాగా ఈ ఆనియన్స్లో బాగా కలిసేలాగా గరిటెతో మనము బాగా మొత్తము కలుపుకోవాలన్నమాట. అంత బాగా గరిటెతో 4 మూలలా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో హోటల్ స్టైల్ పూరీ కుర్మా. ఇలాగ గరిటెతో బాగా 4 పక్కల మనం కలుపుకుంటూ అవి బంగాళాదుంపలు ఏవైతే పెద్దవి ఉంటాయో వాటిని గంటితో ఇట్లా స్మాష్ చేస్తూ ఉంటే బాగా నలుగుపోతాయి అన్నమాట, కలిసిపోతాయి మెత్తగా. చూడండి, నేనైతే 4 పక్కల కలిపేసాను గరిటెతో. చూడు, మొత్తం కలిసిపోయింది. పసుపు అంతా మొత్తం ఈ బంగాళాదుంపకి క్యారెట్కి కూడా కలిసిపోయింది. ఇప్పుడైతే మనకు వాటర్ కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము చేయాల్సింది ఏంటంటే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మనం కుర్మాకి తగ్గ ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గరిటెతో ఉప్పు అంతా కలిసేలాగా మనము కుర్మాలో కలుపుకోవాలన్నమాట. ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. అంటే కుర్మా కదా, అడుగంటుతుంది అనమాట. అందుకే 4 పక్కల గరిటెతో మనం తిప్పుకోవాలి. మనం ఇందాకైతే మనము కలిపి పెట్టుకున్నాం కదా, ఈ శనగపిండి బాగా నానిపోయింది.
ఈ శనగపిండి అనేది ఇప్పుడైతే మనము ఈ కుర్మాలో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి వేయడం వల్ల ఇలా కలుపుకొని వేయడం వల్ల మంచి కలర్ అని వస్తుంది, మంచి టేస్ట్ అనేది మనకు కుర్మాకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ శనగపిండి అయితే యాడ్ చేసేసాం మనము. చూడండి కొంచెం వాటర్ అలా తిప్పుకొని వేసాను అనమాట నేను. మళ్ళీ వాటర్ కంటెంట్ మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగ పిండి వాటర్ మొత్తం మళ్ళీ మనము అంతా కలిసేలాగా మళ్ళీ గరిటెతో మళ్ళీ 4 పక్కల మనము అడగంటకుండా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. ఇలాగ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ కుర్మా అయిపోవచ్చేసింది. ఇప్పుడు వాటర్ కంటెంట్ అనేది మనకు ఎంత కావాలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే నేను ఒక హాఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తాను గైస్. ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా బాగా కలిసేలాగా 4 పక్కల మనం గరిటెతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది మనము ఇట్లాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న మన కొత్తిమీరని మనం పైన ఈ కర్రీలు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గరిటెతో మనం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా పూరీ కుర్మా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటేనే ఇప్పుడే తినేసేయాలి అన్నంత కలర్ఫుల్గా మంచిగా ఉందన్నమాట చూడడానికి. చూడండి, సేమ్ హోటల్ స్టైల్ పూరీ కుర్మా ఉన్నట్టే ఉంది కదా. ఇంకా ఆల్మోస్ట్ అయితే పూరీ కుర్మా అయితే మనకు కంప్లీట్ అయిపోయింది గాయస్. చూడండి, కాసేపు అయితే ప్లేట్ పెట్టేసుకున్నాము. చూస్తారు కదా, ప్లేట్ తీసి చూద్దాం. ఆల్మోస్ట్ థిక్ అయిపోయింది. ఇంకా మరి థిక్ అయితే బాగుండదు, పూరీలోకి గట్టిగా ఉంటుంది. కొంచెం ఇలాగ మనకు ఇట్లాగా మరీ థిక్గా కాకుండా మరీ వాటర్ కాకుండా మీడియం కంటెంట్లో మనము ఇలా ఉంచుకున్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు మనము కర్రీ అనేది ఆఫ్ చేసేసుకొని దించేసుకోవచ్చు. ఆ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, పూరీ కర్రీ. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం, కడాయి అయితే పెట్టేసుకున్నాం, పూరీకి రెడీ చేసుకుంటున్నాం. మనము పూరీకి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసాము. ఇప్పుడు పూరీకి ఆయిల్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. పూరీకి ఆయిల్ అనేది వేసుకున్నాం మనము. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు చూసుకోవాలి. మనం హీట్ అయ్యే లోపల మనం చేసి పెట్టుకున్నాం కదా, పక్కన పూరీలు చేసి పెట్టుకున్నాం కదా. చూడండి, హీట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే అంటే పూరీ చేసేది కూడా చూపిస్తే ఇంకా లాంగ్ అయిపోతుంది వీడియో అని నేను ఆల్రెడీ పూరీలు చేసి పెట్టుకున్నాను గైస్. అదే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, పూరీ అయితే నేను చేసేస్తున్నాను. కర్రీ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా పూరీ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది మనకు. ఇలాగా పూరీని 2 పక్కల ఇలా గరిటతో ఇలాగ అంటూ ఉంటే పూరీ అనేది పొంగుతుంది. చూసారు కదా, పూరీ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. ఇలాగ నేను అన్నీ వేసి చూపించను, టైం లాంగ్ అయిపోతుంది, వీడియో లాంగ్ అయిపోతుందని ఇలాగ ఒక పూరీ అనేది వేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఆల్మోస్ట్ పూరీ అయితే మనకు మరీ రెడ్డిష్ కాకుండా మరీ పచ్చిగా కాకుండా లైట్ మీడియం కలర్లో వచ్చేలాగా, లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉంచుకొని పూరీ తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పూరీ అయితే అయిపోయింది. ఇలా 2 పక్కల తిప్పుకున్నామంటే పూరీ అనేది బాగా కాలుతూ ఉంటుంది, పచ్చి అనేది ఉండదు లోపల గాయస్. చూడండి, పూరీ అయితే అయిపోయింది. చూసారు కదా, నేను ఒక పూరీ వేసి చూపిస్తున్నాను, లాంగ్ వీడియో అయిపోతుందని. ఇప్పటికే చాలా లాంగ్ అవుతుంది. చూసారు కదా, హోటల్ స్టైల్ మంచి టేస్టీగా రుచిగా ఉండే పూరీ అండ్ కుర్మా. మరి మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ఈ స్టైల్లో చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి, మీరు మీ కుటుంబ సభ్యులకు ఇలా మంచిగా రుచిగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా ఇంకా 2 ఎక్స్ట్రా అనేవి తీసుకోవడం జరుగుతుంది, కొంచెం ఎక్స్ట్రా తినడం జరుగుతుంది.